హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దిక్కులకు మించిన లెక్కలేనన్ని దారులున్నాయి నీ కడుపు నింపుకోవడానికి. ఈ జానెడు పొట్ట నిండడానికి నువ్వు మోసాలు చెయ్యనక్కర్లేదు. అలాగే అయితే అదే ముద్ద రాజభోగాల మధ్య తినాలని నువ్వు తాపత్రయపడితే మాత్రం ఇక యుద్ధాలు చెయ్యాలి, మోసాలు చెయ్యాలి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. గుర్తుంచుకో, ఈ లోకంలో ప్రతిదీ నీ ఆశ, నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి అలా మూతపడిన తలుపుల వైపే దీనంగా చూస్తూ కూర్చుని ఉండిపోతే ఇక ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ కొద్దిపాటి ఆనందాన్ని కూడా కోల్పోతావు. గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు ఒక్క విషయాన్ని, నీకు భయం ఎప్పుడు పుడుతుందో తెలుసా? నీ చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు పుడుతుంది. అర్థమైంది కదా? నీకంటూ ఎవరూ లేనప్పుడు భయం మొదలవుతుంది నీలో. ఎటు చూసినా దిక్కుతో భయం మన వెంట పడుతుంది. ఆ భయానికి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడమని గుర్తుంచుకో. ఇక నేనొక్కడినే అయిపోయానని ఆందోళన కలగడం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒంటరివి అయిపోయినా, ఒక్కడివే నడవాల్సి వచ్చినా కూడా నీకంటూ ఏదో ఒక మార్గం దొరక్కపోదు. అందుకే ఎప్పుడూ గుంపుతో వెళ్ళకు, ఒక్కడివే వెళ్ళు. ఎవరో వస్తారని, తోడు లేకపోతే ఎలా అని ఆలోచనలు ఉంటే వాటిని ఈ క్షణమే చంపే. అర్థమైంది కదండి? వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు, విజయం వైపు వెళ్ళు. ఇక ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, ప్రతిరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికీ శాశ్వతంగా రాసిపెట్టి ఉండదు. గుర్తుపెట్టుకో. ఎదురు చూడడం కాదు, ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకో. అలాగే అప్పుడు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. నువ్వు పరుగు మొదలుపెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మొదలవుతూనే ఉండాలి. అర్థమైంది కదా? లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కోలబడిపోతావు. గుర్తుంచుకో. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, డబ్బు లేకపోతే ఇక్కడ ఎవ్వడూ నీ మాట వినడు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవ్వరూ కూడా పట్టించుకోరు. నిజమే కదా? అదే నువ్వు సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావత్తిస్తే మాత్రం నువ్వేన్ని సొల్లు కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ వింటారు. ఇక్కడ నీకు నీ మాటకు విలువని ఇచ్చేలా చేసేది కేవలం ఒక్క డబ్బు. ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం. డబ్బు ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగు తన్ని పనుకోకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటే అలాంటి బ్రతుకు నీకు సమాజంలో విలువను తీసుకువస్తుంది. అలాగే వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అని మంచి మాటను జనాలకు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? నీకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా? నీకు ద్రోహం చేసిన వారిపైన పగబట్టి రివెంజ్ తీర్చుకోకపోవడం. అలాగే నీకు నీ మనసుకు తగిలిన గాయాన్ని వెంటనే మర్చిపోవడం. ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం అస్సలు పనికిరాదు. మనకు ఒకటి గురించి చెడు ఎదురైతే వాణ్ణి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని తీరాలి. లేకపోతే మోసపోయేంత అమాయకత్వం నీకు ఉన్నట్లయితే, జాలి దయ లేకుండా మళ్ళీ మళ్ళీ నిన్ను మోసం చేసే సిగ్గులేని మనస్తత్వం ఇక్కడ చాలామందికి నరనరాన జీర్ణించుకుని పోయి ఉంది. జాగ్రత్త. జీవితంలో మనకి తగిలిన ప్రతి దెబ్బ మనం గుర్తుపెట్టుకోవాలి.
ఈసారి ఎదురైతే తీసి దూరంగా విసిరెయ్యాలి. అర్థమైంది కదండి? గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నా ఏదో ఒక దాని కోసం ఏడ్చేవాడే తప్ప పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు బాధలు లేనివాడు, అలాగే సంతోషంగా ఉన్నవాడు ఎవ్వడూ ఉండడు. ఈ పోరాటం కేవలం బ్రతకడం కోసం మాత్రమే కాదు, మనతో మనం, మన మనసుతో మనం పోరాటం చెయ్యాల్సిందే. మనకు నచ్చినవి దూరం అవుతున్నప్పుడు, మనం కోరుకున్నవి మనకు దక్కనప్పుడు, ఇక నీ దగ్గర అన్నీ ఉన్నా నీకు కావలసిన వాళ్ళు నీ పక్కన లేనప్పుడు, మనం ఎంత ఒదిగినా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, ఇలా ప్రతి చోట పోరాటం మనతో మనకి. ఎందుకు అంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఇక్కడ ఎంతో కొంత సంతోషంగా జీవించాలి అంటే నీతో నీకు పోరాటం తప్పదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉన్నావంటే, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నిన్ను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారు. డబ్బులు ఉన్నప్పుడు చిమ్మేశాడు, ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు అని హేళన చేస్తారు. అంతే తప్ప నువ్వు ఎంతమందికి పెట్టావు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ తిరిగారు అనేది మాత్రం ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. కాబట్టి డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎవడైతే స్పృహలో ఉంటాడో వాడి బ్రతుకు బాగుంటుంది. నిజమే కదా? ఎందుకు అంటే మనిషి దగ్గర డబ్బు అనే వాహనాలు లేకపోతే ఎవ్వడూ కూడా నీ దగ్గరికి రాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? నీకు ఎవరిని తిట్టే అధికారం లేదు. నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు. కేవలం అది నీ తప్పే. అయినా నువ్వు ఒక మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడ నుంచి నీ పతనం మొదలైంది అని అర్థం. గుర్తుంచుకో, నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవ్వరూ అర్హులు లేరిక్కడ. కేవలం వాళ్ళ అవసరాల కోసం ఎదురు చూసేవాళ్ళు తప్ప. ప్రతి పరిచయం వెనక, ప్రతి అవసరం వెనక ఏదో ఒక మోసం ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుంచుకో. కాకపోతే పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది. అప్పుడు నీకనిపిస్తుంది వాణ్ణి అనవసరంగా నమ్మాను అని. కాబట్టి జీవితంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు. అర్థమైంది కదండి? సో ఇది నిన్ను వాడుకుని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలి అని నేర్చుకో. నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం నీకు ఏ ఇబ్బందులు లేకుండా బ్రతికేయొచ్చు. నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి తవ్వడం మొదలు పెట్టేస్తారు. కాబట్టి ఏదైనా మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచించుకో. అలాగే ఈరోజు నువ్వు ఎవరినైనా నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలి అని ముందుగానే నిర్ణయించుకున్న తరువాతే నమ్ము. కాబట్టి జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అర్థమైంది కదండి? గుర్తుంచుకోండి, మనం పగబడితే అది ఎదుటివారి అంతానికి కాకుండా మన ఎదుగుదలకు ఆజ్యం పొయ్యాలి. మనల్ని చులకనగా చేసి చీకురు పుల్లలాగా తీసి పడేసిన వారికి మన విలువ ఏంటో తెలిసేలా చెయ్యాలి. గుర్తుంచుకోండి, మన గురించి నలుగురి దగ్గర 4 రకాలుగా చెప్పిన ఆ దిగజారుడు మనిషికి మన ముందు తల వంచుకునేలా చెయ్యాలి. మన దమ్ము ఏంటో తెలిసినప్పుడే కదా అవతలివాడు మనల్ని చులకనగా చూడడు. మరి అలాంటప్పుడు మనమేంటో చూపించకపోవడం మన తప్పే అవుతుంది. నిజమే కదండి? అలాగే ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
ఆ ప్రేమకు నోచుకోలేని మనుషులు మాత్రం అది విషంలాగా అనిపిస్తుంది. నిజమే కదా. రక్త సంబంధాలు ఎప్పటికీ గొప్పవే. వాటిని కలుషితం చేసింది మనం. నిజమే కదండి. మన స్వార్థం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటున్నాం ఈ రోజుల్లో. రక్త సంబంధానికి కూడా కాల తన్నుపోటు పొడుస్తున్నాం. సొంత వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాం. అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం, ఆ తర్వాత పరాయి వాళ్ళలాగా చూడడం, పరాయి మనుషులైపోయింది ఈ కనుయుగం కారడవిలో. నువ్వు ఎలా బ్రతికినా రేపు నీ పేరు చెబితే వాడు మావాడు అని నలుగురు గొప్పగా చెప్పుకుని అలాగే గొప్పగా గర్వపడేలాగా బ్రతకాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. కొత్త పరిచయం కోసం నువ్వు నీ స్వభావాన్ని మార్చుకున్నట్లయితే ముందు ముందు నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ఎప్పుడూ నువ్వు నీలానే ఉండు. అప్పుడే నీతో ఉండే వాళ్ళు ఉంటారు. అపార్థం చేసుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇది నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ ఒకేలా ఉంచడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మొప్పు కోసం గొప్పగా మొదలుపెట్టి చివర్లో నిజాయితీ మాట్లాడినా నువ్వు మారిపోయావు అంటారు. కాబట్టి అందుకే ఎప్పటికీ నిజాయితీగానే ఉండు. కొంతమంది నొచ్చుకున్నా కూడా పర్వాలేదు. నువ్వు నీలా ఉండడానికి ప్రయత్నించు. అర్థమైంది కదా. ఒక్కోసారి నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. నిజమే కదా. ఎందుకంటే ఈ సమాజం నీకు ఎదురైన మనుషుల నిన్ను అంత పిరిగివాడిగా మార్చేస్తాయి. అందుకే నీ నీడను కూడా నువ్వు నమ్మకూడదు. మొండిగా మౌనంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. నీతో వచ్చేవాడే నీకు తోడు అవుతాడు. నిన్ను విభేదించేవాడు నీకు దూరం అవుతాడు. నువ్వు మాత్రం ఎప్పటికీ నీడ కూడా వెంటరాని బాటసారిలాగానే ప్రయాణించు. ఖచ్చితంగా దేనికి భయపడకుండా ముందుకు సాగిపోతూ ఉంటావు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతూ ఉన్నావు అంటే వాళ్లకు అంత అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించు. ఇక నిన్ను ముంచేసిపోయిన వాళ్ళ కోసం నువ్వు అలా కృంగిపోతే నీ అంత బుర్ర తక్కువ వాడు ఎక్కడా లేనట్టే. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు పీకల్లోతు కూడా కాదు, మళ్ళీ కోలుకోనేనంతగా. మరి ఎందుకు నీకు ఈ బాధ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపో. అర్థమైంది కదా. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవు. గుర్తుపెట్టుకోండి. అయితే ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు అదరాబదరాగా అటూ ఇటూ పరుగులు తీయకు. అయితే కొంతకాలం నిలకడగా నిలబడి నీ దగ్గరకు వచ్చిన నీకు ఇష్టం లేని అవకాశాలను కూడా నవ్వుతూ స్వీకరించు. కొద్దిగా నెమ్మదించు. కాలం ఎటు చూస్తే అటు ఎగురుతూ విహరించు. కొన్నాళ్లకి నువ్వు చెయ్యవలసిన నీకైనా నిర్ణయించబడిన విధి నీ ముందుకు వచ్చి తీరుతుంది. అర్థమైంది కదా. అప్పుడు మాత్రం శక్తికి మించి కష్టపడు చాలు. ఇదే జీవితం అంటే. మనం ఎంత గింజుకున్నా కాదనలేని నిజం. అర్థమైంది కదండి. కొత్త పరిచయాల మోజులో నిన్ను విడిచిపోతున్న పాత నేస్తాల కోసం నువ్వు అస్సలు చింతించకు. కొన్నాళ్ల ముచ్చటే వాళ్లకు ఆ కొత్తదనం. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఇక చెడు చాలా ఆకర్షణీయంగా తన వైపుకు అయస్కాంతంలాగా లాగుతుంది. వెళ్ళిపోయిన వాళ్లతో చెలిమి బంగారం కాదు. ఇక పోతపోసిన ఇనుప ముక్క అని తెలిసిన రోజున నీ విలువ తెలుసుకుని మళ్ళీ తిరిగి రాకమానరు. నిజమే కదండి. ఎవరిన్ని చెప్పినా ఎవరికి వారు తెలుసుకోవాలి తప్ప మనం ఎంత చెప్పినా అది దురుద్దేశంలా అనిపిస్తుంది తప్ప అర్థం అవ్వదు. అర్థమైంది కదండి.
ఇక 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఇక ఈ వయసులో ఉన్న ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు కూడా భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏకాంత సమయాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. ప్రతి ఆడవాళ్ళు కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత తమ కుటుంబాన్ని ఎలా చక్కబెట్టాలా, అలాగే ఆదాయాన్ని ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడిపోయి ఉంటారు. అర్థమైంది కదండి? నిజమే కదా? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.